పవన్ టీవీ న్యూస్ నెట్వర్క్. స్టే ఇన్ఫార్మ్డ్. పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంటే ఊరుకుంటాడు, కానీ దేవుడితో అలా కుదరదుగా. ప్రశ్నించడంలో కూడా పద్ధతి ఉండాలి. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఆయన రాజకీయంగా సమాధానం చెప్పొచ్చు, ప్రభుత్వం స్పందించొచ్చు, కోర్టులు తమ పని చేసుకోవచ్చు. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో సహజమే. కానీ అదే విమర్శ దేవుడి మీదకు వెళితే, కోట్లాది మంది విశ్వాసాన్ని అవమానించే స్థాయికి చేరుకుంటే, అప్పుడు అది కేవలం రాజకీయ వివాదం కాదు, సమాజాన్ని కదిలించే అంశంగా మారుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న చర్చ కూడా ఇదే. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తప్పు కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, అధికారంలో ఉన్న నాయకులను నిలదీయాలి, ఇచ్చిన హామీలను గుర్తు చేయాలి. అదే మీడియా పని, అదే ప్రతిపక్షం పని, అదే ప్రజల హక్కు. కానీ ఈ హక్కుని వినియోగించే విధానంపై కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మన మాట ఒక్క వ్యక్తిని మాత్రమే కాదు, లక్షల మంది మనోభావాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని వీడియోలు, వ్యాఖ్యలు, వాటిపై నమోదైన కేసులు, అరెస్టులు ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తాయి. ఒక వర్గం చట్టం తన పని చేస్తోందని చెబుతుంది, మరో వర్గం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ రెండు వాదనల మధ్య అసలు చర్చ ఏంటంటే, స్వేచ్ఛకు హద్దులు ఎక్కడి వరకు ఉండాలి? భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కనిపించింది. అదే సమయంలో ప్రజాశాంతి, ఇతరుల హక్కులు, మత సామరస్యం వంటి అంశాలను కూడా రక్షించే బాధ్యతను చట్టానికి ఇచ్చింది. అందుకే ఏ వ్యాఖ్య అయినా దాని ప్రభావాన్ని బట్టి సమాజంలో చర్చకు లేదా చట్టపరమైన విచారణకు దారి తీయవచ్చు. ఇదే విషయాన్ని ఇప్పుడు చాలా మంది గుర్తు చేస్తున్నారు. రాజకీయ నాయకులు విమర్శలకు అతీతులు కాదు, వారు ప్రజా జీవితంలో ఉన్నవారు కాబట్టి ప్రశ్నలు ఎదుర్కోవాల్సిందే. వారి నిర్ణయాలను, విధానాలను, ప్రసంగాలను, హామీలను విశ్లేషించవచ్చు. కానీ అదే సమయంలో మత విశ్వాసాలు, కోట్లాది మంది ఆరాధించే దేవతలు, పవిత్ర సంప్రదాయాలను అవమానించే భాష వాడడంతో అది రాజకీయ విమర్శ పరిధిని దాటి మరో స్థాయికి వెళ్లిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ మరో విషయం కూడా ఆలోచించాలి. సోషల్ మీడియా ప్రభావం గతంతో పోలిస్తే ఎన్నో రెట్లు పెరిగింది. ఒక వీడియో, ఒక కామెంట్ కొన్ని నిమిషాల్లోనే లక్షల మందికి చేరుతుంది. అలాంటి పరిస్థితుల్లో మాటలకు మరింత బాధ్యత అవసరం అవుతుంది. వైరల్ కావడం ఒక విషయం, విశ్వసనీయత సంపాదించడం మరో విషయం. సంచలనం సృష్టించడం చాలా సులువు, కానీ సమాజంలో గౌరవాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఈ ఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కొత్త చర్చ మొదలైంది. సోషల్ మీడియా నియంత్రణ అవసరమా? విమర్శలకు హద్దులుండాలా? మత విశ్వాసాలను కించపరిచే వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలా, లేక అవన్నీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగమా అనే అంశాలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రతి రాజకీయ పార్టీ తనదైన కోణంతో స్పందిస్తుంది. ప్రజలు కూడా రెండు వర్గాలుగా చర్చిస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం ఎవరూ మర్చిపోవద్దు, రాజకీయాలు వస్తుంటాయి, పోతుంటాయి, నాయకులు మారుతారు, ప్రభుత్వాలు మారుతాయి, కానీ ప్రజల విశ్వాసాలు, ఆధ్యాత్మిక భావాలు తరతరాలుగా కొనసాగుతూనే ఉంటాయి. అందుకే వాటి గురించి మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్త అవసరమని చాలా మంది భావిస్తున్నారు. చివరిగా ప్రశ్నించండి, తప్పకుండా ప్రశ్నించండి. ప్రజాస్వామ్యంలో అది మీ హక్కు, కానీ ఆధారాలతో ప్రశ్నించండి, గౌరవంతో ప్రశ్నించండి. విభేదించండి, కానీ ద్వేషాన్ని పెంచొద్దు. విమర్శించండి, కానీ వ్యక్తిత్వాన్ని లేదా విశ్వాసాన్ని అవమానించే స్థాయికి వెళ్లొద్దు. ఎందుకంటే స్వేచ్ఛ ఎంత గొప్పదో బాధ్యత కూడా అంతే గొప్పది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు హద్దులుండాలా, లేక పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.